హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన అత్యంత తాజా మరియు కీలక సమాచారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి. హృదయరాజు మరియు ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్. చిరంజీవి గారు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి నేరుగా వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ లోకం ఎదుర్కొంటున్న అనేక ఆర్థిక మరియు పరిపాలనా ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా 2017వ సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చినటువంటి ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు ప్రక్రియ ప్రస్తుతం నిలిచిపోయి ఉందని, దీనివల్ల ఉపాధ్యాయుల పదోన్నతులకు ఆటంకం కలుగుతోందని వారు విన్నవించారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా జోక్యం చేసుకొని ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అలాగే 12వ వేతన సవరణ సంఘం గడువు ముగిసి ఇప్పటికే 29 నెలలు గడిచిపోయినటువంటి నేపథ్యంలో పెరిగిన ధరలకు అనుగుణంగా వెంటనే కొత్త పీఆర్సీని అమలు చేయాలని విన్నవించారు. దీనివల్ల వేలాది మంది ఉద్యోగులు వేతనాల్లో సానుకూల మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో పనిచేస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆసరాగా నిలిచే కారుణ్య నియామకాల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న డీఏ అరియర్‌లను విడుదల చేయాలని వారు కోరారు. ఉద్యోగులు తమ అవసరాల కోసం దాచుకున్న సరెండర్ లీవ్ బకాయిలు, రిటైర్ అయిన వారికి అందాల్సినటువంటి గ్రాట్యుటీ మరియు ఇతర బెనిఫిట్స్ చెల్లింపుల్లో జరుగుతున్న ఆలస్యంపై ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా జూన్ నెల నుండి పెండింగ్‌లో ఉన్న పీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ క్లెయిమ్‌లను వెంటనే పరిష్కరించి ఉద్యోగుల సొమ్మును వారికి అందజేయాలని చెప్పి డిమాండ్ చేశారు. మరోవైపు సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి 90% నగదు చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని, అలాగే 2018 నుండి 2023 వరకు రావాల్సిన డీఏ, జీవోల అరియర్స్ మరియు 11వ పీఆర్సీ బకాయిలను మంజూరు చేయాలని కోరారు. వీటన్నిటితో పాటు ఉద్యోగుల చిరకాల కోరికైనటువంటి సిపిఎస్ రద్దు మరియు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణ మరోసారి సమీక్ష జరపాలని ముఖ్యమంత్రి గారికి విన్నవించారు. ఈ క్రమంలోనే జనవరి 8వ తేదీన జరగబోయే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంపై అందరి కళ్ళు నెలకొన్నాయి. ఈ కేబినెట్ భేటీలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని, సంక్రాంతి పండుగ కానుకగా ప్రభుత్వం నుంచి కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు ఆశాభావంతో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారని, త్వరలోనే వీటికి మోక్షం లభిస్తుందనైతే ఉద్యోగ పెన్షనర్స్ ఎదురు చూస్తూ ఉన్నారు.